నెల్లూరు రెడ్ క్రాస్ పరిధిలో నెల్లూరు హాస్పిటల్ ఎదురుగా మున్సిపాలిటీకి సంబంధించిన పార్కుకు సంబంధించి డెవలప్మెంట్ చేయించమని కోరుతున్నాము. అందుకు ఆయన స్పందించి ఇందుకు గాను నువ్డా చైర్మన్ మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే స్పందించి ఆ బాధ్యతని పార్కు పూర్తయ్యే విధంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్డు, డ్రైనేజీ ఆ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేదానికి వెంటనే దీనికి స్పందించి దీన్ని పూర్తి చేస్తామన్నారు. ఇందులో సభ్యులు సయ్యద్ మదార్, అబ్దుల్ జమీర్, ఇలియాస్, షాజహాన్, మస్తన్ వలి, రవీంద్రనాథ్ బాబు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు, వారి తమ్ముడు గారిని, అదేవిధంగా నుడా చైర్మన్ గారు సోదరులు, నాకు మంచి మిత్రులు, ఆయన్ని కూడా పిలిచాము. ఈరోజు ఇచ్చిన దానికి అభివృద్ధి కార్యక్రమానికి తప్పగా ఏంటంటే పార్కు కావాలా, దాదాపు ఏంటంటే చీకటి పనులు జరుగుతున్నాయి, చాలా బాధాకరంగా ఉంది. చైన్ స్క్రాచింగ్స్ జరుగుతుంటాయి. ఆడకైనా పార్కులు ఉంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి ఆయనకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా భానుశ్రీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇది చాలా అవసరం అని చెప్పేసి స్పందించి వెంటనే శాంక్షన్ చేయడం, వారికి టెండర్లు కూడా అతి త్వరలో టెండర్లు కూడా పిలిచి, అదేవిధంగా రోడ్డు డ్రైనేజ్ కూడా ఎమ్మెల్యే గారు, ఈ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ విధంగా ఏంటంటే చేస్తామని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ ప్రాంత ప్రజలు కూడా వీళ్ళు వచ్చి ఇంత తొందరగా ఏంటంటే చేసిన దానికి వాళ్ళందరికీ ఈ ప్రాంత ప్రజలందరి తరఫున నేను నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు మదార్ బాయ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి మన ముఖ్య అతిథిగా మన నుడా చైర్మన్ సోదరులు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఇందాక కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అన్న దృష్టికి ఇక్కడ సమస్య ఉంది, ఈ డివిజన్లో ఒక పార్క్ సమస్య ఉంది అని చెప్పి అటు మదార్ బాయ్ గారు కానీ మేము కానీ అన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్న ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వారి దృష్టికి తీసుకెళ్ళి వారి యొక్క అనుమతితో ఏదైనా సరే తీసుకున్నట్టు ఖచ్చితంగా చేస్తాను అని చెప్పడం జరిగింది. శ్రీధర్ అన్నతో మాట్లాడితే అన్న ఒకటే చెప్పారు, మీకు ఎందుకమ్మా పార్కులు, మా తమ్ముడు మా సోదరులు మాట ఇచ్చారు, తప్పకుండా చేస్తారు, మీకు ఏ పార్క్ ఉన్నా తప్పక విజిట్కి తీసుకెళ్ళండి, జరిగిపోతుంది పని అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ ఏరియాకి విజిట్కి రావడం జరిగింది. అన్న ఇక్కడికి రావడమే కాకుండా ఈ పార్క్తో పాటు ఇక్కడ ఇది 0.19 సెంట్స్ అంటే దాదాపుగా 114 అంకణాలు. దీంతో పాటు గతంలో నుడా చైర్మన్గా ఉన్నప్పుడు 41వ డివిజన్లో ఒక పార్క్ని ఇమీడియట్గా స్థానికుల యొక్క అభ్యర్థన మేరకు దాన్ని ఇమీడియట్గా డెవలప్ చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మధ్యలో గవర్నమెంట్ మారిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎవరూ ఆ పార్క్ని పట్టించుకోకపోవడం వల్ల దాన్ని ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండడం జరిగింది. ఇప్పుడు అది కూడా అన్న దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా దాంట్లో పిల్లలకి ప్లే ఆర్టికల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 38వ డివిజన్లో కూడా ఎంజీ మాల్కి ఎదురుగుండా ఉన్న పార్క్ని కూడా డెవలప్ చేస్తాము, మీరు ఏమున్నా సరే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇమీడియట్గా దాన్ని వర్క్ టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా అన్న అంత మంచి పొజిషన్లో ఉండడము, ఇక్కడికి రావడము, ఇవన్నీ అడిగిన వెంటనే చేస్తూ ఉండము, వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సోదరులు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సభాధ్యక్షులు కిషోర్ గారు, మాజీ మేయర్, నెల్లూరు పట్టణానికి ఎంతో సేవ చేసి మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి భానుశ్రీ గారికి, అదే రకంగా మదార్ గారు నాకు చిన్నతనాన్ని తెలుసు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వచ్చి నన్ను అడగడం పార్కు నేను ఒకటే చెప్పాను, మదార్ గారు నేను చేయగలను, అట్లా కాదు, ముందు ఎమ్మెల్యే గారితో మాట్లాడండి, ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే గారికి చెప్తే ఇవన్నీ కూడా భానుశ్రీ గారు చూస్తున్నారంటే నేను భానుశ్రీ గారు కూడా
మీరు రండి అని చెప్పడం జరిగింది. అంతలో గిరి వచ్చాడు, ఎమ్మెల్యే గారు వేరే పనులు ఉన్నారు. నాకు భానుశ్రీ గారు నాకు దీంతో ఇంకో 2 పార్కులు కావాలని అడిగారు. అమ్మ మీరు ఉన్నప్పుడు చాలా మందికి చాలా పార్కులు ఇచ్చారమ్మా, మీరు 3 అడిగారు, 3 కాదు మీరు అడిగితే 4 ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పార్క్ అయితే ఇక్కడ ఎంత మంచి వాళ్ళు ఉన్నారో, ఎంత మంచి మనసు వాళ్ళు ఉన్నారో, ఎంత మంచి బిల్డింగులు ఉన్నాయో అంత అందంగా ఎంఈ గారు మనోహర్ గారు మా ఎంఈ గారు ఉన్నారు. నిజంగా చాలా గట్టి వర్కరు. అటువంటి వర్కర్ దొరకడం ఉండాలో నా అదృష్టం. అతని చేత దీన్ని ఈ అపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత మంచి మనసుతో ఉన్నారో, ఇక్కడ ఉండేటటువంటి మదర్ గారు కానీ, మా మాజీ మేయర్ భానుశ్రీ గారు కానీ, వీళ్ళందరి నాయకత్వంలో మా శ్రీధర్ రెడ్డి ఒక అందమైన పార్క్ తీర్చిదిద్దుతాం. వాకింగ్ ట్రాక్ ప్లస్ ఆర్టికల్ జిమ్ము లేడీస్ చేసుకునే దానికైనా ఒక టైంలో ఏం కావాలో అన్నీ అతి త్వరలో, అంటే బట్ పూర్తయ్యేతలకి 4 నెలలను అది పూర్తి చేసేటట్టు చేస్తాం. ఒక 15-20 రోజుల్లో టెండర్ పిలుస్తాము. అది చూసుకొని కొంచెం ఫైనాన్షియల్ వస్తాయి మాకు డబ్బులు. కానీ ఇంతకుముందు లాగుంటే ఎవరికి పిలిచేస్తున్నాం, రేపు ఉదయాన్నే పిలుస్తున్నాం. కానీ ఒక 20 రోజులు టెండర్ పిలుస్తాం. ఖచ్చితంగా 20 రోజులు టెండర్ పిలుస్తాం. 4 నెలలు పూర్తి చేస్తాం. ఖచ్చితంగా బ్రహ్మాండమైన పార్క్, ఒక మంచి ఆర్చి, అందమైన ఆర్చి చేస్తాం. అదే రకంగా భానుశ్రీ గారు కోరినట్టు మిగతా 2 పార్కులే కదమ్మా, నువ్వు చెప్తే ఇంకో పార్క్ కూడా కట్టించేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ రూరల్లో ఈ రోడ్డు అడిగాను, ఇది ఇంకా అని మీరు శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడండి. అదే రకంగా శ్రీధర్ రెడ్డి గారు అని చెప్తే ఈ రోడ్డు ఈ కాలువలు కూడా మేమే టేకప్ చేసి అది కూడా కట్టిస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అది భానుశ్రీ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు ఒకసారి ఫోన్ చేస్తే ఆ పని కూడా పూర్తి చేస్తాను. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నాకు ఈ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా నేను అన్నం, నాకు స్నేహితుడో దైవమో నాకు తెలియదు, కానీ నందమూరి బాలకృష్ణ గారు ఏంటంటే నేనైతే దైవంగానే భావిస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన మనసులో ఎందుకు పడ్డానో నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో పదవి అడిగేది నా ఒక్కడికే. ఈ రాష్ట్రంలో నెల్లూరుకు వచ్చేది మా ఇంట్లోనే ఆయన దిగేది, ఎక్కడ దిగడు. అటువంటి అదృష్టవంతుడు నేను. చాలు ఈ జీవితానికి అదృష్టం చాలు, అంతకన్నా పదవులు పడేది నాకు. ఆయన నాకు ఇచ్చింది మంచి పనులు చేయమని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.